హాయ్ ఫ్రెండ్స్, మంచిగా ఉన్నారా అని కోరుకుంటూ మేమైతే చిన్న దేవుని దగ్గరికి అయితే పోతున్నాం. నేనైతే ఇదైతే వెల్లుడి సెకండ్ టైం. నాట్లో వాళ్ళందరూ ఒక 2-3 సంవత్సరాల కిందనైతే అనుకున్నారు పోదామని. పోవడైతే ఇప్పుడైతే కుదిరింది మొత్తానికి. ఇదైతే బుగ్గ దగ్గర చూడండి, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. పైకి ఎక్కుడు ఇట్లనైతే నాకైతే మస్తు భయమైంది. డాక్టర్లా ఎండనైతే మస్తు కొడుతుంది అన్నమాట. చూడండి, ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది. బుగ్గ దగ్గర నుంచి చిన్న దేవుని దగ్గరికి వెళ్ళడానికి 4-5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చూడండి, చెట్ల ఆకులు మొత్తం రాలిపోయినాయి. మేము వెళ్ళేటప్పుడు అయితే ఘోరంగా అంటే మస్తు దగడచ్చుడు. పొంగనైతే మేమైతే వెళ్ళేటప్పుడు నీళ్ళు అవన్నీ తీసుకెళ్ళినాం. ఎవరైనా చూడండి, వాటర్ అంటారని చిన్నపిల్లలు బాగా మంది ఉన్నారు. చూడండి, ఇక్కడనైతే ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. మొత్తం చెట్ల ఆకులన్నీ రాలిపోయినాయి కదా, కొంచెం కూడా గాడి పత్తలేదు. మస్తు ఎండ కొడుతుంది. చూడడానికైతే మంచిగా ఉంది, కానీ ఎండనైతే బాగా ఘోరంగా కొడుతుంది. చూడండి, ఇదైతే వెళ్ళే దారిలో మేమైతే చిన్న దేవుని దగ్గరికి అయితే వచ్చినాం. ఎండకైతే ఘోరంగా ముఖాలు అయితే వాడిపోయినాయి. మొత్తానికైతే ఇక్కడికైతే చేరుకున్నాం. మా వాళ్ళు 2 ట్రాక్టర్ల నిండునైతే వచ్చినాం. ఇంకొక ట్రాక్టర్ అటు సైడ్ ఉందన్నమాట. మేమైతే ఇంట్లో వచ్చినాం. మా వాళ్ళు అయితే ఇంకొక దాంట్లో బౌళ్ళు అవన్నీ వంటకు సంబంధించినవి ఇంట్లో కూడా ఉన్నాయి. మేము వచ్చిన దాంట్లో కూడా ఇక వీళ్ళందరూ ఊరు మొత్తం ఆడవాళ్ళు అందరూ వచ్చిండ్రు అన్నమాట. ఆ మొగళ్ళు అయితే ఎవ్వరు రాలేదు, ఒక ట్రాక్టర్ డ్రైవర్లు తప్పించి. వచ్చిర్రు కానీ ఇక్కడ ఉండే బుగ్గలు ఉండే అన్నమాట. చూడండి, మేము వెళ్ళేసరికి ఉన్నారు చాలామంది. ఇక్కడనైతే బోనం రెడీ చేయడానికి అయితే ఉన్నారు. బోనంది మనమే తీసుకెళ్ళాలి, ఒకటి కొత్తది గంజు అయినా ఏదైనా సరే మనమే తీసుకెళ్ళాలి అక్కడ వండడానికైతే. బోనానికైతే రెడీ చేస్తాండ్రు మా వాళ్ళు అయితే. ఇట్లా మేమైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళినాం ఆ బోనం వండేది. బియ్యం కూడా కొత్త బియ్యం. ఇక్కడనైతే ఇక్కడ లోపలికి బియ్యం అంటే పెద్ద దేవునికి వెళ్ళే దారి, పెండ్లి పందిరి అయితే ఉంటుంది. మస్తు ఉంటుంది. లోపలనైతే ఘోరంగా చీకటి ఉన్నది అన్నమాట. మేమైతే ఫోన్లో లైట్లు పెట్టుకొని అయితే వెళ్ళినాం. ఇదైతే బయట నుంచి, ఇదైతే అక్కడ లోపలికి వెళ్ళే దారి. చూడడానికి అయితే ఘోరంగా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం అక్కడికి లోపలికి వెళ్ళడం మస్తు అనిపించింది. చూడండి, మొత్తం చీకటి అంటే చీకటి ఉంటుంది. అందులోకి వెళ్ళడానికి అయితే మస్తు భయమైంది, కానీ చూద్దామని అయితే వెళ్ళిన. ఇక్కడనైతే చిన్న దేవుళ్ళు అన్నమాట. ఇక్కడ అన్ని గుర్రం ఎవరెవరు మొక్కుకుంటారో అట్లనైతే చేసి తీసుకొస్తారన్నమాట. అటు సైడ్ అల్లు బండ పట్టేది. ఇదైతే మొత్తం ఇట్లా మా వాళ్ళు అయితే అక్కడ బోనం అయితే రెడీ చేస్తుండ్రు. నేనైతే అల్లు బండ పడతాను. సెకండ్ టైం పట్టుడు అల్లు. నాకైతే అల్లు వచ్చిందన్నమాట. ఇక్కడనైతే మా వాళ్ళు అందరూ సేమ్ శారీస్ కట్టుకొచ్చుకున్నారు. వాళ్ళందరూ అయితే ఫోటోలు అయితే దిగుతాను అన్నమాట. చూడండి, ఫోటో సేమ్ శారీస్ కట్టుకున్న వాళ్ళందరూ ముందు నిల్చున్నారు. వాళ్ళని కూడా కట్టుకొచ్చుకోమంటే వాళ్ళైతే తొందర కట్టుకొచ్చుకోలేదన్నమాట తొందరలో. ఇక్కడనైతే బోనం అయితే రెడీ అయింది. బోనం అయితే వండిన తర్వాతనైతే అట్లనైతే మసి మొత్తం కడిగేసి దానికైతే పసుపు కుంకుమ అవన్నీ పెట్టి ఇట్లా చేస్తారన్నమాట. బోనం వండినామని అయితే అట్లనైతే కచ్చిపోతే ముఖానికైతే కట్టుకుంటుంది. బోనం వండిన తర్వాతనైతే ఇట్లా మా వాళ్ళు కొబ్బరికాయలు అవన్నీ తెచ్చినాయి. బోనం వండిన తర్వాత మనం ఏం తీసుకెళ్తామో దేవుని దగ్గరికి అవి మనం పట్టుకొని, మేక కోడైతే కోళ్ళు అట్లా పట్టుకొని అయితే 5 చుట్లు అయితే తిరుగుతారు. అట్లా తిరిగిన తర్వాతనైతే మేమైతే గుహలకైతే పోయినాం. అక్కడికి పెళ్లి పందిరి చూద్దామని. అందరి దగ్గర ఫోన్లో లైట్లు ఉన్నాయి. ఒక పెద్ద టార్చ్ లైట్ అయితే మస్తు మంచిగా అనిపించేది అన్నమాట. మొత్తం అయితే చీకటి ఉంది, ఒకరికొకరు అయితే కనిపించట్లేదు. మస్తు ఘోరంగా అనిపించింది. లోపల ఇట్లా సంబంధించి గబ్బిలాలు కానీ అవి ఉండే, అవిటి సౌండ్ అయితే మస్తు రీసౌండ్ వచ్చింది లోపల మొత్తం. నేనైతే ఫస్ట్ టైం కదా, మస్తు భయమైంది, కానీ చూడడానికి అయితే మంచి అనిపించింది. పెళ్లి పందిరి అటు సైడ్ ఏమో ఇది పెద్ద దేవుని దగ్గరికి వెళ్ళేదారంట. అదైతే ఇప్పుడైతే ఇట్లా క్లోజ్ చేసి ఉంది.
మా వాళ్ళు అయితే చూడడానికి అయితే మస్తు, నేనైతే ఫస్ట్ టైం కాబట్టి మంచిగా అనిపించింది. అదైతే పైన కనిపించేది పెళ్లి పందిరి, అంటే మంచిగా కనిపించలేదు ఫోన్ల లైట్కి, బాగా పైకి ఉంది కదా అందుకోసమనే. అక్కడ పైన కనిపించేది మొత్తం పెళ్లి పందిరి అన్నమాట. దాన్ని తీసుకుంటున్నా, కనిపించట్లేదు సరిగ్గా. అక్కడనైతే చూడడానికి అయితే కనిపించింది కానీ ఫోన్లో అయితే తీసేటప్పుడు అయితే కనిపించలేదు. ఈ తాతనైతే చూపిస్తాడనమాట అక్కడ పెద్ద పూజారి, అక్కడ పైన పెళ్లి పందిరి ఉన్నది అని. పాతకాలంలో ఎక్కడనైతే పాండవులు వాసం చేసిండ్లని, ఇంతకన్నా చెప్పడానికి గొప్ప విశిష్టత అయితే లేదు. భీముని అడుగులు, వ్యవసాయం చేసింది, మంచు కొండలు కూడా ఉంటుంది. మంచు కొండలు పోవాలంటే ఇంకా 2-3 కిలోమీటర్లు. అక్కడనైతే చప్పట్లు కొడితేనే అయితే మనం ఎంత చప్పట్లు కొడితే అంత వాటర్ పడతాయి. మస్తు మంచిగా అనిపిస్తుంది. అక్కడికి కూడా వెళ్ళినాం కానీ ఇప్పుడు వెళ్ళలేదు. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళినాం. మంచిగా అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసినాం. మనం ఎంత అల్లరి చేస్తే, ఎంత శబ్దం చేస్తే అంత వాటర్ పడతాయి అన్నమాట. ఎంత ఎండాకాలంలోనైనా 1 డ్రాప్ అయినా పడుతుంది. అట్లా దేవుడు ఉన్నాడని నిదర్శనం. భీముని అడుగు కూడా ఉంటుంది. వాళ్ళు వ్యవసాయం చేసిన ఇట్లా దున్నుతారు కదా, అది కూడా ఉన్నది. నేనైతే చూసినాం కానీ అవన్నీ ఇప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసిన. నేనైతే ఇదైతే సెకండ్ టైం వెళ్ళడం అన్నమాట. చూడండి ఇట్లా వాడైతే బయటకు వచ్చాడు అన్నమాట. వెళ్ళే దారి వేరే నుంచి వచ్చినాం, మళ్ళీ పోయే దారి కూడా వేరే దగ్గర నుంచి అయితే వెళ్ళినాం. చూద్దామని, ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే వెళ్ళిన. నేనైతే మస్తు అనిపించింది. లోపల బాగా రీసౌండ్ వచ్చాడు. ఇట్లా వాడి పోదామని అయితే చెప్తాంది. వచ్చిన దారి నుంచి ఎందుకు, వేరే దారి కూడా ఉంది, అట్లా వాడి వెళ్దామని అంటే అట్లా వాడైతే పోతున్నాం. చూడండి మా వాళ్ళు అయితే ఒక్కరొక్కరైతే లైన్గా నిల్చొని అయితే పోతాండ్రు. మా చిన్నోళ్ళు అయితే అస్సలు ఆగుతాను లేరు. వాళ్ళు వద్దంటే వచ్చిండ్రు, అయినా కానీ పోతాను మాకంటే ఫస్టే. అలాగైతే అస్సలు భయమే లేదు మొత్తానికైతే. చూడర్రి, మాకన్నా భయం అవుతుంది కానీ వాళ్ళకైతే వెళ్ళకుండ్రనంటే వెళ్తాండ్రు. చూడ్డానికి అయితే మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ టైం చూస్తున్నాం. మీరు ఎవరైనా వెళ్ళకపోతేనైతే ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి. లోపలనైతే మస్తు ఉంటుంది. చిన్న దేవుని దగ్గరికి కానీ అటు సైడు మంచు కొండల దగ్గరికి కూడా వెళ్ళండి, మంచిగా అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడైతే అంటే మాతో చిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళడానికి అయితే కుదరలేదు. మేము వెళ్ళేసరికి 12 అయింది. ఇక మా అన్నీ అయిపోయే పూజ అయిపోయేసరికి 2 అయింది. అందుకోసమే మేమైతే వెళ్ళలేదు. మీరైతే వెళ్తేనైతే పొద్దుగాల వెళ్ళండి. వెళ్తేనైతే మంచు కొండలు అవన్నీ అయితే చూసి రండి, మంచిగా అనిపిస్తుంది చూడ్డానికైతే. మేమైతే ఇట్లా వాడి ఇంకో దారి ఉంది కదా, అట్లా వాడైతే వెళ్తున్నాం. అది బాగా చిన్నగా ఉంది. అందులో నుంచి పట్టమా అని అయితే భయం వేసింది, కానీ అయితే పట్టినాం. అట్లా అనుకుంటా వెళ్ళొద్దట, దేవుడు ఉంటాడు కదా, మనం పడతాం, మనకేం భయపడొద్దు అనుకుంటానైతే వెళ్ళినాం. మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. గుహ లోపలికి వెళ్ళడం మస్తు చిన్నగా ఉండే. ఇట్లా వాడైతే వెళ్ళే దారి ఘోరంగా బాగా అంటే బాగా చిన్నగా ఉండే. అందులో నుంచి వెళ్ళమా అని ఉండే. ఇట్లా వాడైతే వెళ్ళినాం. మెల్లంగా లైట్లు పట్టుకొని అయితే మా వాళ్ళు అయితే ఒక్కరొక్కరైతే వెళ్తాను. మెల్లంగా వెళ్ళేసరికి అయితే ఒక 1 అవర్ పట్టిందన్నమాట. మేమైతే అది మొత్తం చూసి లైట్లు వేసుకొని ఇక్కడ ఉంది అని వెళ్తాను ఒక్కొక్కరిగా. గుహల నుంచి బయటకు వచ్చేసరికి అయితే వేరే వాళ్ళు అయితే వచ్చిండ్రు గూళ్ళ చెప్పులతోటి. ఇల్లు చూడండి, వాళ్ళైతే మస్తు వచ్చిండ్రు, గుర్రం తీసుకొని వచ్చిండ్రు, మస్తు బందోబస్తుతో వచ్చిండ్రు. మంచిగా గుళ్ళ చెప్పులతో అయితే చూడండి, గుర్రము అలా ఇవన్నీ తీసుకొని వచ్చిండ్రు. వాళ్ళని చూడేస్తుడే మస్తు అనిపించింది. అక్కడికి పోతేనైతే మంచిగా అనిపిస్తుంది. ఏం అలసట కానీ ఏం అనిపించేది వాళ్ళని దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళైతే. ఇక్కడ మేమైతే
బోనం వండినాం కదా అవైతే పెడతాను అక్కడ వండిన పూజారి అక్కడ. ఇక్కడనైతే మేము బోనం వండింది అయితే ఆకులు టేకుటాకులు ఉంటాయి కదా దాంట్లోనైతే పెడతారు దేవునికి ప్రసాదం లెక్క. ఇవి గుర్రాలు ఉన్నాయి కదా ఎవరు మొక్కుకుంటే అంటే వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుంది అయితే వాళ్ళైతే తీసుకొని అయితే మొక్కుబడి చెల్లిస్తారన్నమాట. అట్లా చిన్న గుర్రాలు కానీ పెద్దవి కానీ ఆ జెండలు కూడా ఎవరైనా ఎంటకలు తీస్తారు కదా అట్లనైతే మొక్కుకుంటే ఆ జెండలు కూడా అట్లా తీసుకొస్తారన్నమాట. మా వాళ్ళు అయితే ఇట్లా అట్లా కట్టుకొని అయితే టవాల్ని నైవేద్యం అయితే పెడతారు. చూడండి అట్లా ఎవరైనా అట్లా బోనం వండితే అట్లనే పెడతారన్నమాట. అక్కడనైతే వేరేటోళ్ళు గుర్రం అయితే మొక్కుకున్నారు కావచ్చు, గుర్రం అయితే తీసుకొని వచ్చిర్రు చేయించుకొని కొత్తది. అలా అయితే చూడడానికి అయితే మస్తు అనిపించింది. నేనైతే ఇట్లా చూడడం అయితే మొదటిసారి. ఆయనకైతే దేవుడు వచ్చినట్టు ఉంది చూడండి. 2-3 పడితే కానీ అయితే ఆయన అస్సలు ఆగుతలేడు మొత్తానికి. లోపలికి అయితే తీసుకొస్తాను. ఇద్దరికి వచ్చింది. ఆ ఇద్దరిని ఈయన కూడా పూజారే ఇక్కడ. ఈయనకు కూడా దేవుడు వస్తుంది అన్నమాట ఇక్కడ చిన్న దేవుడి దగ్గర. నాకైతే చూడడానికి అయితే మస్తు అనిపించింది. ఫుల్ మంది వచ్చిండ్రు. మేము పోయిన తర్వాత బాగా మంది వచ్చిండ్రు. అంటే ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే వస్తారన్నమాట. ఎప్పుడు రారు. ప్రతి వారము ఇక్కడికైతే గురువారం ఉండి ఆదివారం వెళ్తారు. ఎక్కువ మంది ఆదివారం అయితే వస్తారన్నమాట. గుర్రం చూడండి ఎవరు అట్లా మొక్కుకున్న వాళ్ళు అయితే అట్లా చేయించుకొని వచ్చి అక్కడ పెడతారన్నమాట. వాళ్ళైతే ఏం మొక్కుకున్నారో తెలియదు కానీ గుర్రం అయితే చేయించుకొని అయితే తీసుకొని వచ్చిర్రు. చూడరు ఇక్కడనైతే మంచిగా అనిపించింది. ఇంకా మంచు కొండల దగ్గరికి వెళ్తేనైతే ఇంకా మస్తు అనిపిస్తుంది. అక్కడనైతే పెట్టిర్రు. మేము వాళ్ళకంటే ఫస్ట్ వెళ్ళినాం కాబట్టి మా పూజ అయ్యే వరకు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అంటే ఆగిండ్రన్నమాట. మేము అంటే ఇక్కడ ఒకరి తర్వాత ఒకరిది చేస్తారన్నమాట పూజ. మావాడైతే అస్సలు ఆగుతలేడు. మా అమ్మ ఎత్తుకొని ఉన్నది. వాళ్ళైతే చూడండి గూళ్ళ చెప్పులతోటి మస్తు వచ్చిండ్రు. అట్లా గూళ్ళ చెప్పులు అయితే దేవుళ్ళకి అయితే మంచి సంబరం అనిపిస్తుంది అట. ఇక్కడనైతే పూజనైతే అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టమన్న తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టినాం. మా మేకనైతే అస్సలకి జడి తీత్తలేదు. దేవుడు వచ్చింది ఆమె ఎందుకు జడి తీత్తలేదని అంటే గూళ్ళ చెప్పులు కావాలి నాకు అన్న తర్వాత అక్కడ మేమైతే అందరు ఆడవాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళు వేరేటోళ్ళు పైసలు ఇస్తామన్న తర్వాతనైతే గూళ్ళ చెప్పులతో అయితే మస్తు 1 గంట 2 గంటలు కొడతారన్నమాట. ఆ తర్వాత జడి తిత్తది. చూడండి ఇది మా నాయకపొల్ల ట్రెడిషనల్ డ్యాన్స్ అన్నమాట. అట్లా చేస్తారు గూళ్ళ దగ్గరనైతే ఎవరైనా సరే నాయకపొల్ల అట్లని చేస్తారు. అట్లా చేస్తే దేవుళ్ళకు మంచిగా సంబరం అనిపిస్తుందట. మా వాళ్ళు అయితే మస్తు చేస్తాను చేయమంటానైతే సిగ్గుపడతాను కానీ తర్వాతనైతే చేసిర్రు అన్నమాట. మా మేక అస్సలకే జడి తిత్తలేదు. 2 గంటలు 3 గంటలు అట్లనే ఉన్నది. మొత్తానికి జడి తిచ్చులేదు. లాస్ట్ కత్తనైతే జడి తిత్తది. ఈ గుళ్ళ సప్పులు అంటే దేవునికి సంబరం అనిపించిన తర్వాతనైతే మంచిగా అయితే 2-3 గంటల తర్వాతనైతే ఇస్తుందన్నమాట. చూడండి మా వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తారు మంచిగా. నాకైతే రాదు కాబట్టి వీడియోలు తీసుకుంటూనైతే ఉన్నాం. మేమైతే గూళ్ళతోటి మాత్రం పోలేదు. అవి వేరేటోళ్ళే. వాళ్ళని కొట్టమన్న తర్వాతనైతే వాళ్ళైతే కుట్టిర్రు. బాగా మంది వచ్చిర్రు. ఫుల్ మంది. మా పూజ అయిపోయేదాకా మా మేక జడితిచ్చేదాకా వాళ్ళు అట్లనే ఉన్నారన్నమాట. మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తేనైతే. మీరైతే వెళ్తే మంచి కొండల దగ్గరికి అటు సైడ్ భీముని అడుగు ఉంటుంది. వ్యవసాయం చేసి దున్నినాయి అవి చారలు లెక్క ఉంటాయి. ఇంకా అటు సైడ్ పోతే ఇంకా మంచిగా ఉంటాయి. మంచి కొండల దగ్గరనైతే ఇంకా మస్తు అనిపిస్తుంది. మీరైతే ఎప్పుడైనా వెళ్తే మాత్రం అక్కడికైతే వెళ్ళండి. ఏదైతే ఇక్కడి నుంచి అంటే లక్షలపేటకి వెళ్ళిన తర్వాత అటు దండపల్లి ఉంటుంది. దండపల్లి నుంచి అయితే అట్లా వాడైతే వెళ్ళొచ్చు. మాకైతే దగ్గరనే.
మాకైతే ఒక 9 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు. మేమైతే తొందరగానే వెళ్తామన్నమాట. వీళ్ళందరూ నార్లేసి అంటే నార్కు పోతారు కదా, వాళ్ళ బ్యాచ్ మొత్తం వాళ్ళే అన్నమాట. ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే. గోళ్ళ చెప్పులతోటి చేసిన తర్వాత వచ్చి దేవునికి మంచి దిల్కుష్ అయిన తర్వాత అప్పుడైతే మేక జడి తిత్తది. అస్సలకే ఇత్తలేదు. ఎంత గూళ్ళ చెప్పులు వేసినా కానీ మొత్తానికే ఇత్తలేదు. లాస్ట్కి అయితే ఇస్తుంది మొత్తానికైతే. కోడిని తెచ్చి మొక్కుతారు, ఏమైనా మర్చిపోయినామా అని అట్లా కూడా ఇయ్యది. లాస్ట్కి అయితే ఇస్తుంది అన్నమాట మొత్తానికైతే. మా వాళ్ళు అయితే మస్తు చేస్తారు డ్యాన్స్. మా వాళ్ళ అంటే ఎప్పుడు చేసిర్రు కానీ 2-3 సార్లు వేసిండు కావచ్చు. ఇట్లనైతే మా ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే ఎప్పుడు చేయలేదు. ఇది ఫస్ట్ టైం కావచ్చు, అయినా కానీ మంచిగా చేసారు. ఇంకా వేరేటోళ్ళని రమ్మంటే వాళ్ళు కొంచెం మానపడతారన్నమాట డ్యాన్స్ చేయడానికి. అందరికీ ఇంకా ట్రాక్టర్లు వస్తున్నాయి చూడండి. మస్తు ఎండకి ఆ టైంకే 2-1:30 అవుతుంది. ఆ టైంకి కూడా వస్తుంది. లాస్ట్గా అయితే మేక ఇక జడి తిస్తుంది. బాగాసేపు సతాయించుతుంది పూజారులను అయితే. వాళ్ళు మా మేకని పట్టుకొనే ఉంటారు. మాది అయిపోయిన తర్వాతనే వేరేటోళ్ళకి పూజ చేద్దామని మరి అంటే మా మేకనైతే అస్సలుగా జడి తిచ్చలేదు. లాస్ట్గా అయితే ఇస్తుంది అన్నమాట. చూడండి, మాది అయిపోతే వీళ్ళందరూ ఉన్నారు వెయిటింగ్ లిస్ట్లో. మాది అయిపోతే ఇంకా వేరేటోళ్ళు స్టార్ట్ చేద్దామంటే మా మేకనైతే జడితే అస్సలకే ఇస్తలేదు మొత్తానికి. చూడండి, గూళ్ళ చెప్పులతో అంటే గూళ్ళ చెప్పులు వేసినాం, అయినా కానీ ఇత్తని లేదు మొత్తానికి. వీళ్ళైతే మస్తు 2 గంటలు కొట్టి అలసిపోయినారు కానీ మేకనైతే ఇచ్చులేదు. ఇక లాస్ట్గా అయితే ఇస్తుంది అన్నమాట. మొత్తానికి అయితే చూడర్రి ఇస్తలేదు. దాని చుట్టే ఉన్నారు మొత్తం మంది. మా వాళ్ళందరూ దాని చుట్టే ఉన్నారు. మేక ఇంకా జడిపిత్తలేదు. 2-3 గంటలు అవుతుంది అని బెల్లపు శాఖలు అట్లా పోతారు కదా, అట్లా కూడా పూసిర్రు కానీ అస్సలు ఇచ్చుడే లేదు. ఏమైనా తక్కువ పడ్డదా దేవుడా అని అడుగుతానన్నమాట. ఏమైనా తక్కువ పడితే క్షమించండి, మొక్కు భూమికి రాద్దామన్నా కానీ అస్సలుగా ఇచ్చులేదు. సో నెక్స్ట్ ఇయర్ కూడా కోళ్ళని పట్టుకొని రమ్మన్నది అన్నమాట. మా వాళ్ళకి చూసి అయితే మస్తు కోపం వస్తుంది. 2-3 గంటలు సతాయించిందన్నమాట. అయినా కానీ ఇచ్చుడే లేదు మొత్తానికి. గూళ్ళ చెప్పులు అంటే గూళ్ళ చెప్పులు బెల్లపు చక్క పోసిన తర్వాత కూడా ఇచ్చులేదు. లాస్ట్కి అయితే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అనేది చూడండి, ఇచ్చిన తర్వాత కూడా మస్తు డ్యాన్స్ చేస్తారన్నమాట మా వాళ్ళు. అంటే 2 గంటల సేపు సతాయించింది కదా, ఇచ్చిన తర్వాత మస్తు సంబరపడతాను. వీళ్ళైతే గుళ్ళు కొట్టి అలసిపోతాను అన్నమాట. అది అస్సలకే ఎత్తలేదు. చిన్నోళ్ళకి ఆకలి అవుతుందంటే లాస్ట్కి అయితే ఇచ్చింది. చిన్నోళ్ళకి అయితే ఆకలి అవుతుందని మేమైతే పొంగని అటుకులు పోపుకేసి అంటే పెడతానన్నమాట. మొత్తం ఇట్లా చిన్న పేపర్ ప్లేట్లు తీసుకొని అయితే పెడతాను. లాస్ట్కి ఇచ్చిన తర్వాత గుడి బత్తనికి వెళ్ళినామన్నమాట. అక్కడనైతే మస్తు చేపలు, అక్కడనైతే చూడడానికి అయితే మస్తు ఉంటాయి. ఇంకా బయలుదేరుతున్నాం అన్నమాట. ఇప్పుడే ఇచ్చిన తర్వాతనైతే వెళ్తాను. గుడి బత్తని దగ్గరికి అయితే వెళ్ళినాం. అక్కడనైతే చేపలు మస్తు ఉంటాయి చూడండి, మస్తు ఏర్పడుతున్నాయి కదా. మా వాడైతే చేపలు కావాలి మమ్మీ అని అయితే అనుడు. మమ్మీ అంటాడు. ఎండకి కూడా ఆడదాం రా అని అంటాడు. నేనైతే పోలేదు. అక్కడ చిన్నోళ్ళు అయితే ఆడుకుంటాను. ఇక్కడనైతే వంటలు చేయగానైతే మంకి చూడండి, మంకి అటుకులు ఎత్తనైతే బుక్కి మళ్ళీ పోయి చెట్టు అయితే ఎక్కుతుంది. వంటలు అయితే స్టార్ట్ అయినాయి. మటన్ ఉడుకుతుంది.
స్టార్ట్ అయిన తర్వాతనైతే వంటలు అయితే అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేస్తాను. నేను తినేసరికి సాయంత్రం 6, 5:30 అయింది. చూడండి అందరు తింటారు. అయిపోయిన తర్వాతనైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. వచ్చేసరికి అయితే మేము బయలుదేరేసరికి 6:37 అయింది. ఇంటికి అయితే వస్తున్నాం. చూడండి చీకటి అయింది మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.